హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనీత్ విత్ నేచర్. ఓకే, ఇవాళ మనం ఒక మంచి అద్భుతమైన టెంపుల్కి వచ్చాము. ఇది వచ్చేసి ఒక కొండ మీద ఉంది అనమాట. దీన్ని మామికొండ అంటారు. దీని కరెక్ట్గా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్కి ఆపోజిట్లో ఉంటుంది. చిలంకూరుకు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది సంగతి. ఏంటి నాగేంద్ర ఇవాళ స్పెషల్? ఈరోజు మనం శివాలయంలో ఉన్నాం. శివాలయం దేవుడి దగ్గర ఉన్నాం. దేవుడి దగ్గర ఉన్నాం కదా. అవునులే, నాన్ వెజ్ బాగున్నారు. నాన్ వెజ్ డైలీ తిని చికెన్ చేపలు లేకుండా ఈరోజు కిచిడి మష్రూమ్ కర్రీ చేసుకున్నాం. కిచిడి మష్రూమ్ కర్రీ. మష్రూమ్ అంటే పుట్టగొడుగులు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మనం పుట్టగొడుగుల కర్రీతో పాటు కిచిడి. ఓకేనా? ఓకే, రెడీ. ఓకే, ఇంత పెద్ద హైట్ కొండ మీద ఇక్కడ ఒక బావి ఉంది. రాతి బావి అనమాట. అంటే రాతి బావి గిలక బావి అనమాట. ఇది పూర్వకాలంలో అప్పట్లో ఈ కుళాయిలు మోటార్లు లేని టైంలో ఈ గిలక బావి ద్వారానే మనం నీళ్ళు చేదుకునేవాళ్ళం. చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి బావి చూడడం చాలా రేర్ అనమాట. చూద్దాం, నీళ్ళు తోడదాం. నీళ్ళు అయితే బాగున్నాయి లోపల. నీళ్ళు అయితే చాలా నీట్గా ఉన్నాయి అబ్బా. బా, ఈ గిలక బావి చేస్తా ఉంటే ఒక 30-40 ఏళ్ళు వెనక్కి వెళ్ళేట్టుంది అబ్బా. 80s 90sలో ఇలాగ చేసేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం మనం అనమాట. చూడండి, నీళ్ళు ఎంత నీట్గా ఉన్నాయి చూడు. బావిలో ఇంత హైట్ కొండ మీద ఉన్నాయి, ఇంత స్వచ్ఛంగా ఉన్నాయి చూడు. ఇట్లా తాగొచ్చు మనం. మినరల్ వాటర్లా ఉంది అంతా. నాగేంద్ర ఏమో చల్లగా చెట్ల కింద కూర్చున్నాడు. మననేమో ఎండలు పడేసలే. ఇది కిచిడి అంటే మొత్తం రకరకాల పైసలు చేసినాడు కానీ ఫుడ్ మాత్రం టేస్ట్ అదరగొడతాడు. అది మొన్న చేసిన రకరకాల దోశలు మనం ఎంత ట్రై చేస్తేనే అట్లా చేయలేకపోతున్నాం. కిచిడి మష్రూమ్ కర్రీ, అదే పుట్టగొడుగులు. పక్కన కూర్చోబెట్టాలి. ఇదే మన ఇద్దరం కలిసి కూడా చేద్దామా? ఈ నాగేంద్ర చూడు ఎన్ని రకాల ఆకుకూరలు తెచ్చాడు. మేకల కంటే మనం ఎక్కువ తినేట్టు. అదే కదా, సిగుర్లన్నీ. ఆరోగ్యం ఆకుకూరలు తింటే. చేస్తాడు రకరకాలు, కష్టపడతాడు. బాగా పని చేస్తాడు. నాగేంద్ర చంపుతానవే. పోయి రెడీ చేస్తానన్నా. పోయి రెడీ చేస్తున్నావా? పడుకున్నావు అనుకుంటున్నా. పనుకుంటాను. గాలి వచ్చంటే చల్లంగా. పోయి రెడీ చేయొద్దు. పడుకుని నిద్రపోతున్నావేమో అనుకోండి. లేనా వస్తానవే. మస్ట్ కట్ చేద్దాం. లావు ఉన్నాయి కదా, కట్ చేస్తే సరిపోతుంది. ఆ పని అయిపోయింది, నీ పని స్టార్ట్ అయిందా? తప్పదు బా. మీరేమి నిమ్మలో కూర్చుంటారు చల్లగా చెట్ల కింద. అదే ఏం చల్లగా వాచిపోతుంది. ఒక్క రోజన్నా మీరు చేస్తారంటే చేస్తాం. కుదరడంలే. తొందరలో చేస్తాం. తొందరలో చేస్తారా? 8,000 వేసే మొత్తం. ఓకే ఓకే ఓకే. గాలికి అసలుకి ఆకుకూరలు ఎట్లంటే అట్ట ఎగిరిపోతున్నాయి. గాలి వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అంటావు. చాలా డిస్టర్బెన్స్. కొంచెమేంది ఇవి చూడదు ఎలా పోతున్నాయో. మన ఛానల్ నేచర్ అని పెడుతుంది. నేచర్లో గాలి ఉంటుంది కదా, మరి ఎంటాడుతుంది. పచ్చదనం, ప్రకృతి, గాలి, నీరు, ఇదే కదా ప్రకృతి అంటే. ఓకే, ఇంకా మన వంటకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి. ఏంటి నాగేంద్ర అవి? పెసరబ్యాళ్ళు ఉన్నా. పెసరబ్యాళ్ళ దేంట్లోకి? కిచిడీలోకి. కిచిడీలోకి ఫస్ట్ పెసరబ్యాళ్ళు. బియ్యంలో పెసరబ్యాళ్ళు మిక్స్ చేయాలి. కిచిడీ చేయాలంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ ఇది. 2 కడుక్కొని నీట్గా వేసేసుకోవాలి. ఓకే, కలుపుకొని. ఏంటి సంగతి మరి?
ఇదో స్టార్ట్ చేసిన ఇప్పుడు కిచిడి. స్టార్ట్ చేస్తావా? ఫస్ట్ నూనె వేయాలా? ఫస్ట్ ఆయిల్. ఓకే. నెక్స్ట్ ఇదో కూరగాయలన్నీ ఏం కావాలంటే అవి ఆనియన్స్ టమాటా అందుకు. ఆనియన్స్ టమోటా పచ్చిమిరపకాయ. వర్షం పడుతుంది. మామూలే. ఆనియన్స్. ఫస్ట్ ఆనియన్స్ వేయాలా? ఓకే. చాలా వేడిగా ఉంది. మంట మీదకి వచ్చిందా? గాలి వల్ల. ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి. ఫుల్ మబ్బులు పట్టేసినాయి నాగేంద్ర. కానీ మనం ఆగేది లేదు. భారీ వర్షం వచ్చేలా ఉంది. వర్షం కానీ వరదలు రాని ఇలా మా కిచిడి చేయాల్సిందే. వర్షంలో వేడి వేడి కిచిడి మష్రూమా? మరి వర్షం దంచి పారేసే ఉంది. ఏమన్నా కానీ ఈరోజు ఖచ్చితంగా కిచిడి తినాల్సిందే. నేను చేయాల్సిందే. కిచిడి తినాల్సిందేనా? ఓకే. అంటే ఫస్ట్ దీనితో అంత తాలింపులా తయారు చేసి తర్వాత దీంట్లో రైస్ వేస్తావా? రైస్ వేస్తా. అది కలిపితే కిచిడియా దాని పేరు? కిచిడి. ఇదేంది ఇది? అల్లం పేస్ట్. అల్లం పేస్ట్. దీనికి మసాలా బాగా ఫ్రై కావాలా. కొద్ది కరివేపాకు, కొద్ది పసుపు. పసుపు కూడానా? లైట్గా సాల్ట్. ఇప్పుడు దీంట్లో మనము కొత్తిమీర. ఫస్ట్ కొత్తిమీర. అన్నీ ఇంకా కొత్తిమీర, మెంతాకు మొత్తం కలిపేయాలి. అయితే పుదీనా. మనకు మసాలా మొత్తం డీప్ ఫ్రై కావాలా. ఈ మసాలాలోనే ఇది కలిపేదాన్ని బట్టి కిచిడి టేస్ట్ వస్తుంది అంటావు. ఓకే. ఓకే, మన మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలా. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్. 2 గ్లాసులు వాటర్. ఇది మనకు ఒక 5 minutes మొత్తం బాయిల్ కావాలి వాటర్ అంతా. ఎసురు రెడీ అయిపోయింది. ఓకే, బాగా ఎసురు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మన బియ్యం వేసుకుందాం. ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది అబ్బా కిచిడి. డిఫరెంట్గా ఉందా? డిఫరెంట్గానే ఉంది. కలర్ రైస్ మాదిరి అంటావు ఇది కూడా? కలర్ రైస్ మాదిరే. చికెన్ మసాలా, ధనియాల పొడి వేయము. ఓన్లీ పుదీనా, మెంతాకు, కొత్తిమీర, అల్లం పేస్ట్, ఆనియన్స్, టమోటా, రైస్, పెసరబ్యాళ్ళు ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఒక 15 నిమిషాలు. 15 నిమిషాలు పడుతుంది అంట? 15 నిమిషాలు పడుతుంది. ఓకే. మనకు వాటర్ అంతా ఇంగిపోయేసి కొద్దిగా బాగా మగ్గాలి అన్నం. పెసరబ్యాళ్ళు ఉడికి బియ్యం ఉడికేసరికి వాటర్ అంతా అయిపోతుంది. అంతా అయిపోతుంది. ఇది మన స్టవ్ కూడా పెట్టావే? గాలి వస్తుంది, మళ్ళీ వాన పడుతుంది అప్పుడప్పుడు. అవునులే. ఇంకా ఇది మాకు కిచిడి కావాలి కదా, మనకు అంతే. ఇంకా అయిపోయేద్దాం. లేట్ అవుతుంది కాబట్టి తొందరగా అవ్వడం కోసం పెడుతున్నాం అంతే. ఓకే. సేమ్ దాని మాదిరి చికెన్ మాదిరి. ఇది సేమ్ చికెన్ మాదిరి. ఏమంటే అక్కడ చికెన్, ఇక్కడ మష్రూమ్. అంతే. సేమ్ మసాలాలు. ఓకే. 2 సేమ్ అంతే. ఇంకా అసలు డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ అంతే. ఆనియన్స్, మిర్చి 2 ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఓకే.
ఇలా మనం రైస్ చూసాం ఇంతవరకు వచ్చిందో కాలిపోతుంది. రైట్ రైట్ 70% అయినట్టుందే. ఇది మ్యాక్సిమం. కొద్దిగా ఆ వాటర్ తెలియపోతే మన కిచిడి రెడీ. కొద్దిగా అల్లం పేస్టు, అల్లం పేస్ట్ పచ్చివాసన పోవాలా. ఓకే ఇలా రైస్ చూసాంపా. కిచిడి అయిపోయినట్టుందే. కిచిడి అయిపోయింది. అయిపోయింది ఒక 2 minutes. చూడండి ఫ్రెండ్స్, కిచిడి ఎల్లో కలర్తో బాగుంది. చాలా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర పడితే ఫ్లేవరే మారిపోతుంది. ఇప్పుడు మష్రూమ్ వేసేది రెడీ వచ్చిందా? మష్రూమ్ టైం వచ్చింది. ఇప్పటిదాకా వెయిట్ చేసేది దీనికోసమే. మసాలా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మనకు మష్రూమ్స్ బాయిల్ అవుతున్నాయి. మన కిచిడి రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. కొద్దిగా సాల్టా, కారం పొడి, అన్ని రకాల వేయాల్సిందే. గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, లైట్గా మిరియాల పొడి. కిచిడి రెడీ అయిపోయింది. ఇది అయిపోయింది. ఓకే, కొద్దిగా వేసుకొని గార్నిష్. కొత్తిమీర లాస్ట్ ఫ్లేవరా. ముక్కలు బాగానే ఉంది, ఎక్కడ ఇరిగిపోలేదు. ఏమి ఇరిగిపోవు. నేనేమో చికెన్ మాదిరే ఏమన్నా కట్ అయిపోతాయేమో అనుకున్నా. చికెన్ మాదిరే కొద్దిగా గ్రేవీ అంటే ఓకేలే. మా కిచిడీలోకి బాగుంటాయి కలుపుకొని తినేకి. ఇవి పీసులు. ఓకే, వెజ్లో ఇది ఒక టైం అంతే. తిందామా? స్టార్ట్ చేద్దామా? చేద్దాం. అయిపోయింది, దింపేస్తాగా. ఓకే రెడీ. వేడిగా కిచిడి మష్రూమ్ కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, ఈ గుడి గురించి, ఈ ప్లేస్ ఏమంటారో మన వామకొండ గురూజీని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి గురూజీ. దీన్ని వామకొండ అంటారు. వామకొండ వామకొండ చేసి పెట్టినారు. ఇక్కడ వచ్చేసి వీరంబుట్టయ్య అని ఇక్కడ సమాధి ఉంది. ఈయన వచ్చేసి 350 సంవత్సరాల క్రితము సమాధి అయింది. అది 250 సంవత్సరాల క్రితమే. ఈయన కట్టించిన దేవాలయం చిన్నగా ఉన్నది. తర్వాత ఈ గ్రామస్తులతో చేరి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి ఇక్కడ గుడి కట్టుకొని ఇక్కడ శివాలయం, ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. కింద బోర్లు వేసిన ఎక్కడగా నీళ్లు పడ్డం లేదు. ఇక్కడ పైన నీళ్ళు ఎప్పుడు ఉంటాయి. పైన ఉంటాయా? పైన ఎప్పుడు అంత కింద లేవు కానీ ఇంత పైన ఉంటాయి. పైన ఉన్నాయి. ఇదే ఇక్కడ స్పెషల్. ఇదే స్పెషల్. ఇక్కడ ఇది కొంచెం శక్తి కలిగిన కొండ, కొంచెం మహిమ ఉంది. కన్ఫర్మ్ గా నేనే చెప్పగలను. ఓకే. సో ఫ్రెండ్స్, మొత్తం రెడీ అయిపోయింది. ఇంక తింటున్నాం. ఇవాళ మన గురూజీ ఉన్నాడు పక్కన. 10 సార్లు మేమే తిని బాగుంది అంటున్నాం. ఈసారి స్వామిని అడగాలి. ఎట్లుంది స్వామి టేస్ట్? సూపర్గా ఉంది. నచ్చిందా? ఇంకేం నాగేంద్ర ఎలా తీసినాం మొత్తానికి? కిచిడి అంటే నిజంగా కిచిడీనే. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఈ కూల్ క్లైమేట్లో, ఈ చెట్లు వచ్చేసరిలో గాలిలో తింటే వేడిగా. అబ్బా, కిచిడి మష్రూమ్ కర్రీ కాంబినేషన్ నిజంగానే అదిరిపోయింది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అసలు కిచిడి ఎంత పొడి ఉందో. చాలా టేస్ట్ ఉంది. సజ్జడ మధ్యలోని మష్రూమ్ ఎలా ఉడికిపోయిందో మెత్తగా. ఇలా కలుపుకొని కిచిడీలో తింటుంటే అబ్బా, అది వామికొండలో ఫుడ్ మాత్రం కిచిడి మష్రూమ్ అదిరిపోయింది. సూపర్గా ఉంది. చెప్తావు కదా, చెప్పు. ఇంకా చెప్తా. తిని చెప్తావా? అంతసేపు వాళ్ళు చూస్తుంటే నోరు ఊరుతుంది వాళ్ళకు. ఓకే ఫ్రెండ్స్, కిచిడి సూపర్గా వచ్చింది. మష్రూమ్ కానీ ఎక్సలెంట్. అసలు ఈ రెండు కాంబినేషను అబ్బా, నేను చెప్పలేము ఆ టేస్ట్ ఎలా ఉందో. ఒకసారి మీరు ట్రై చేయండి.
అందులో ఇది వెజ్జే కాబట్టి మీకు ఎవరికి ఇబ్బంది ఏం లేదు, అందరు చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు వెజ్ కాబట్టి. ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినా అక్కడ మీకు ఇది హ్యాపీగా చేసుకోవచ్చు, చాలా హ్యాపీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగా వచ్చింది. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా రావాలి, మేము ఇంకా చేయాలి అనుకుంటే మాకు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంటు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.